బీజేపీ ఎంపీ బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జై శ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్కు ఓటు వేయొద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నువ్వేం చేసినావు 5 ఏళ్ళంటే జై శ్రీరామ్ గంతగా ఒకటే ఇంకేం తెలియదు పాపం. జై శ్రీరామ్. నేను ఒకటి అడుగుతా, రాముడు మర్యాద రాముడు అంటారు. రాముడు మర్యాద పురుషుడు. రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినమో ఆ పదవికి న్యాయం చేయని వాణ్ణి గెలిపించవద్దు, వాణ్ణి పట్టించుకోవద్దని రాముడే చెప్పిండు. బండి సంజయ్ని పనికిమాలిన వాడు, పనికిమాలిన ఎంపీ అని చెప్పి, రాజధర్మం పాటించని వాడు పనికిరాడని చెప్పి రాముడే చెప్పిండు కదా. మనకెందుకు బాధ? అయినా రాముడు శ్రీరాముడు అందరివాడు. శ్రీరాముడు దేవుడు, అందరికి దేవుడు. ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చిల్లర పార్టీలను తప్పకుండా బుద్ధి చెప్దాం. రాముడికి మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. కరీంనగర్ కు పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే పండబెట్టి ఓడగొట్టి చూపెడదామనే మాట